దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈరోజు విశ్వాసము అనే అంశం గురించి ధ్యానించాలని ఈ విధంగా సిద్ధపాటుతో ముందుకు రావడం జరిగింది. ప్రియులారా, విశ్వాస వీరుల చరిత్ర హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే పాత నిబంధనలో హేబేలు మొదలుకొని అనేక మంది దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు ఏ విధంగా విశ్వాసం ఉంచారో, వారు ఏ విధముగా నమ్మకం కలిగి ఉన్నారో, వారు ఏ విధంగా విశ్వాసం ఉంచడం ద్వారా ప్రతిఫలం పొందుకున్నారో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, ఇలాగ అనేక మంది భక్తులు, యాకోబు, యోసేపు, మోసే, వీళ్ళందరూ కూడా ఇదే అధ్యాయంలో కనపడతారు. ప్రియులారా, అయితే ఈ 11వ అధ్యాయం మొదటి వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే విశ్వాసమును గురించి నిర్వచనము, విశ్వాసం అనగా అర్థం ఏమిటో ఈ ఒక్క వచనంలో చాలా అద్భుతంగా దైవ ప్రేరేపణతో రచయిత ఇందులో రాశారు. ఏంటంటే విశ్వాసం అనగా ఏమిటి? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనగా ఏమిటంటండి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, నిరీక్షణ, ఎదురుచూపు. ఏ విషయంలో అయితే దేవుని దగ్గర నిరీక్షిస్తున్నావో అది నిజస్వరూపం, అంటే పొందుకుంటావని నమ్మడమే విశ్వాసం. అది అనారోగ్యం నుంచి విడుదల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, పరిచర్య వృద్ధి విషయంలో కావచ్చు, లేదా కుటుంబ విషయంలో కావచ్చు, గర్భఫలం విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, లేదా ఏదైనా కానివ్వండి, ఉద్యోగ విషయంలో కావచ్చు, అది దేవుని దగ్గర ప్రార్థించి కనిపెట్టుకున్నది నిరీక్షిస్తున్నావు, అది నువ్వు పొందుకున్నావని నమ్మడమే, పొందుకుంటావని నమ్మడమే అది విశ్వాసము. ఇక్కడ అదే మనం మరొకసారి వాక్య భాగం చదవాలి. విశ్వాసం అనునది అంటే విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ప్రార్థన చేసి నిరీక్షిస్తున్నాం కదా మనం, లేదా ప్రార్థన చేసి నిరీక్షిస్తున్నావు కదా, ఆ నిరీక్షణతో కూడుకున్నది నిజ స్వరూపం అవుతుంది. అంటే నిజముగా దేవుడిని అనుగ్రహిస్తాడని, నిజముగా దేవుని ద్వారా పొందుకుంటావని నమ్మడమే విశ్వాసం. అంతేకా తర్వాత అంటాడు కదా, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. అదృశ్యం అంటే కనబడనది, అంటే రాబో రోజుల్లో దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. అది ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, లేదా గర్భఫలం విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, లేదా అనారోగ్యం నుంచి విడుదల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, వారి చదువుల విషయంలో కావచ్చు, ఇంకేదైనా కానివ్వండి. ప్రియులారా, మనం దేవుని దగ్గర ప్రార్థించి కనిపెట్టుకున్నవి అది ఇప్పుడు కనబడదు, అదృశ్యమైనవి, కానీ ఉన్నవని రుజువైనది. అంటే ఉన్నవి అది మనం పొందుకుంటాం, ఆ ప్రతిఫలం మనం చూస్తామని నమ్మడమే విశ్వాసం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైనా తన దగ్గరికి స్వస్థత విషయంలో కానీ ఏదో ఒక విషయంలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుల వారు అంటారు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని అంటారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనం చూస్తాం. ఒక ఉదాహరణకి నేను చూపిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 25 నుంచి 34 వచనాలున్న ఒక భాగంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ.
రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఇక్కడ రాయబడింది, ఎన్నో తిప్పలు పడి 25వ వచనం, ఎన్నో తిప్పలు పడి తన కలిగినంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడినో. తనకొచ్చిన రోగమును బట్టి, రక్తస్రావ రోగమును బట్టి, బలహీనతను బట్టి అనేక వైద్యుల చేత, అనేక మంది డాక్టర్లు చూపించుకుని తను ఎన్నో తిప్పలు పడి తన దగ్గరున్న డబ్బు ఆస్తిపాస్తులంతా కూడగట్టుకుని ఆ డాక్టర్లకి హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పుడు కూడా తన రోగం నుంచి విడుదల పొందలేదు. అయితే ఈమె గురించి 27వ వచనం, ఆమె యేసును గూర్చి విన్నది, యేసయ్యను గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడతానని ఒక విశ్వాసం, ఒక నమ్మకముతో జన సమూహం ఉంటే, అంటే ప్రభువుతో పాటు యేసయ్యతో పాటు జన సమూహము శిష్యులు అందరూ ఉంటే ఆయన వెనకాలకి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టిందంట. వస్త్రాన్ని ముడితే బాగుపడతారండి? బాగుపడతారు. విశ్వాసం, నమ్మకం. ఆమె విశ్వాసముతో, నమ్మకంతో ఆయన వస్త్రాన్ని మాత్రం ముడితే చాలని ఆయన వస్త్రాన్ని ముట్టింది. వెంటనే 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనును. తనకున్న బాధ అంతా కూడా ఏమైపోయిందంటే నివారణ అయిపోయింది, తగ్గిపోయింది, విడుదల పొందింది. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు కదా, నా వస్త్రాన్ని ముట్టుకుంది ఎవరంటారు? యేసుక్రీస్తు వారు. ఏమండి, చుట్టూ జన సమూహము శిష్యులు అందరూ పక్క పక్క నుండి వెళ్తున్నారు, వస్త్రాలు ముట్టింది ఎవరని అడిగితే యేసుక్రీస్తు అడుగుతున్నది. కారణం ఏంటంటే ఆయనలోంచి అంట ప్రభావం, మహిమ, శక్తి వెళ్ళిందంట. ఆ స్త్రీ బాగుపడిందని బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు వారు అడిగారు ఆమెను కనుక్కోవడానికి, ఆమె సాక్ష్యము వినడానికి. ఆమె వెంటనే భయపడి ముందుకొచ్చి అన్నదంట, భయపడి వణుకుచూ ఆయన ఎదురు సాగిలిపడి జరిగిన సంగతి అంతా కూడా చెప్పిందంట. అప్పుడు యేసుక్రీస్తు వారు చివరిలో ఒక మాట అంటున్నారు, కుమారీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై పొమ్ము. అవును, తనకున్న విశ్వాసమే తనను బాగు చేసింది. తనకున్న నమ్మకమే వస్త్రాన్ని మాత్రం ముడితే చాలు, వస్త్రపు చెంగిని మాత్రం ముడితే చాలని నమ్మింది. విశ్వాసంతో ఆమె బాగుపడింది. ఈరోజు మనము కూడా పిల్లరా, ఆమె బాగుపడుతుందని నాకు నమ్మకం తెలియంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గర కనిపెట్టుకున్నప్పుడు, దేవుడి దగ్గర ఓర్పు సహనంతో పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు కూడా, విశ్వాస పరీక్షల్లో మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని, గొప్ప స్వస్థతను, గొప్ప పరిస్థితులను, అంటే ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా దేవుడు విడిపించగల సమర్థుడు. ఎందుకంటే ఆ రోజున చూస్తే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆ రోజున చూస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన వారిని చెప్పుకోవడం కూడా అసాధ్యం అంట. అయితే దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని 6వ వచనం మనం చూస్తాం ప్రియులారా. అవును, మనం దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని నమ్మం, దేవుని విశ్వాసం ఉంచు. నీవు విశ్వాస పరీక్షలో విజయాన్ని సాధించాలి. అది నెలలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. నీ విశ్వాస పరీక్షలో నువ్వు విజయం సాధించినప్పుడు, విశ్వాస పరీక్షలో ఎదురు చూసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని విశ్వాసం అనేది నిరీక్షింపబడుటకు నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైనదని వాక్యం సెలవుస్తుంది. అదృశ్యం కనబడని దేవుడు నీ జీవితంలో చేస్తాడని, అదృశ్యమైన దేవుడు నీ జీవితంలో ఉద్యోగం కానీ, వ్యాపారంలో వృద్ధి కానీ, ఆరోగ్యం నుంచి విడుదల కానీ, లేదా గర్భఫలం విషయంలో కానీ, లేదా కుటుంబ విషయంలో కానీ, బిడ్డల చదువుల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు చేస్తాడని విశ్వాసంతో ప్రార్థించి కనిపెట్టి నిరీక్షణతో ఎదురు చూస్తే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో, మన జీవితంలో చేస్తాడని తెలియజేస్తూ, విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద విశ్వాసాన్ని బట్టి ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఎందరైతే విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు, బలపరిచి వారి విశ్వాసాన్ని పెంపొందించి బలపరచండి ప్రభువా. అవును తండ్రి, ఎందరైతే నాయన అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి, ఎందరైతే ప్రార్థన అసలు దయచేయండి, ప్రతి కుటుంబ చుట్టూ మీ కాపుదలు దయచేయండి. నేను ఎవరైతే నైనా గర్భఫలం, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రతిఫలం దయచేయండి ప్రభువా. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నారో రుణభారాలు తెచ్చుకునే శక్తిని, ఆరోగ్యం, బలమును దయచేయమని, ఎవరైతే ప్రార్థన అసలు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.